ఎంతో సులువుగా ఇంట్లో చేసుకునేటటువంటి రాగి జావను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో మనకు సరిపడా రాగి పిండిని తీసుకోవాలి. నేనైతే 4 స్పూన్ల రాగి పిండిని తీసుకున్నాను. ఉండలు లేకుండా స్పూన్తో తిప్పుకోవాలి. ఈవెన్గా తిప్పుకుంటే ఉండలు ఏమీ ఉండవు. అలాగే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అల్లం వేయడం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుంది. జలుబు అలాంటివి రాకుండా ఉంటాయి. ఆ అల్లాన్ని మనం ముందుగా మరకబెట్టుకున్న వాటర్లో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకొని దాన్ని సన్నగా తరుక్కోవాలి. మరుగుతున్న వాటర్లోకి ఆ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలానే మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని దాంట్లో పోసుకోవాలి. ఉండలు లేకుండా తిప్పుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ లేదా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. బాగా మరికి పొంగులు వస్తున్న టైంలో ఉడికిందని నిర్ధారించుకోవాలి. పాలు వేడి చేసుకొని ఒక గ్లాస్లో పాలు ఆరబెట్టుకోవాలి. ఆ ఆరబెట్టుకున్నటువంటి పాలను రాగి జావలో పోసుకోవాలి. పాలు విరిగాయో లేదో చూసుకోవాలి. విరగకుండా తిప్పుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. చివరగా మనకు ఎంతో ఇష్టమైన రాగి జావ రెడీ అయింది.